మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా తోటి కార్పొరేటర్ మెట్టుగూడ కార్పొరేటర్ సునీత గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న 12th ఆర్డినరీ మీటింగ్ ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్లో జరిగిందో మీ అందరి సాక్షిగానే జరిగింది కౌన్సిల్ మీటింగ్ అనేది. ఇప్పుడు మేము ఒక్కటే ప్రశ్నించదలుచుకున్నాను, మేయర్గా ఆవిడ ఎలా ఆ సీట్లో కూర్చుంది అనేది ఆవిడ మర్చిపోయి ఒక డిక్టేటర్ లాగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు. అంటే మేయర్ పదవిని ఏదో ఒక రాణిలాగా, ఒక సింహాసనం మీద కూర్చున్న రాణిలాగా ఆవిడ ప్రవర్తన ఉంది. మీరు గమనించినట్టయితే బీజేపీ కార్పొరేటర్లు కానీ, ఎంఐఎం కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఇదే చెప్పడం జరిగింది. మరి ఆవిడ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఎంత దురుసు ప్రవర్తన అంటే ఆవిడ మర్చిపోయిన విషయం ఏంటంటే ఆవిడ కూడా మా తోటి కార్పొరేటర్లుగా గెలిచాకనే ఆవిడకి మేమందరం ఓట్లేసి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీదనే ఆవిడ గెలిచాక మా అందరి ఓటింగ్తో, అలాగే ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఓటింగ్తో ఆవిడ పదవిలో కూర్చుందన్న విషయం మర్చిపోయి అహంకారంతో బిహేవ్ చేసి, అధికారం చేతిలో ఉంది కదా అని అహంకారంతో బిహేవ్ చేశారు. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కార్పొరేటర్లందరం కూడా మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే మాకు కేవలం జిహెచ్ఎంసీ కౌన్సిల్ మాత్రమే మాకు ఒక సభ. అదే ప్లేస్లో మేము ప్రజా సమస్యలపైన మాట్లాడాలన్నా, ప్రజల గురించి ఏదైతే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఏదైతే జరుగుతుందో, ఏదైతే 9,292 ఎకరాలు భూ కుంభకోణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారో దాని గురించి మాట్లాడడానికి మాకు ఎందుకంటే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న ల్యాండ్స్ కాబట్టి డెఫినెట్గా జిహెచ్ఎంసీకి సంబంధించిన ల్యాండ్స్ మన కోసం మనం అడుగుదాం. ఏదైతే జిహెచ్ఎంసీ లిమిట్స్లో మాకు కావాల్సిన పార్కులు కానీ, రేపు భావితరాలకి కావాల్సిన ప్లే గ్రౌండ్స్ కానీ, గ్రేవ్ యార్డ్స్ కానీ, మౌలిక సదుపాయాలు లేని పరిస్థితుల్లో హైదరాబాద్ సిటీ తయారవుతూ ఉంది. కాబట్టి హైదరాబాద్ సిటీ ఎక్కడ చూసుకున్నా కూడా రియల్ ఎస్టేట్తోనే ముందుకెళ్ళిపోతూ ఉంది. కానీ మౌలిక సదుపాయాలు కూడా మనం కల్పించలేని పరిస్థితిలో ఉన్నాం. మీకు మొన్నే చూసుకుని ఉంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మాకు ఒక కబ్రస్థాన్ కావాల్సి ఉంది. అది ఎంత బర్నింగ్ ఇష్యూగా అయ్యిందో స్టేట్ మొత్తం కూడా చూడడం జరిగింది. అటువంటి వాటికి ఆ స్థలాలు ఉపయోగించమని చెప్పి మేము అడుగుదామన్న ఉద్దేశంతో మేము మేయర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్స్ అఫిషియో మెంబర్స్ అని కూడా చూడకుండా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతుంటే ఆయన మైక్ కట్ చేసింది. అలాగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మాట్లాడదాం అనుకుంటే మాకు అర్థమైపోయింది, మేము నాలెడ్జ్ ఉంది, నాకు ఏం నాలెడ్జ్ ఉంది, నీకు ఏం నాలెడ్జ్ ఉంది అని మేయర్ పదవిలో కూర్చున్నారు. ఆవిడ కింద ఒక ఓఎస్డీ ఉన్నారు, ఒక 4 పిఏలు ఉన్నారు. ఆవిడ రాసిచ్చిన స్క్రిప్టే సరిగ్గా చదవలేరు, రాసిచ్చిందే సరిగ్గా ఆవిడ మాట్లాడలేని పరిస్థితుల్లో ఆవిడ ఉంటారు. అట్లాంటిది ఏం నాలెడ్జ్ ఉందని చెప్పి మాకు అంత నాలెడ్జ్ ఉంది అని ఎక్స్ అఫిషియో మెంబర్స్నే ఆవిడ మాట్లాడే స్థాయికి వెళ్ళిందంటే మరి ఏంటో మరి మాకు అర్థం కావట్లేదు. చాలా మాకు ఇది ఎజెండాలో లేదు అంటది. ఎజెండా 2 నెలల క్రితం ప్రిపేర్ చేసిన ఎజెండా, ఇది 22 నవంబర్ రోజు ఇష్యూ చేసిన జీవో. మేము ఇది బర్నింగ్ ఇష్యూ, డెఫినెట్గా అది జిహెచ్ఎంసీ స్థలాలు, మనము దాన్ని కాపాడుకుందాము, వాటిని అట్లీస్ట్ 50% ఆఫ్ స్థలాలు మన కోసం అడుగుదామని చెప్పి ఒక డిమాండ్ నోటీస్ ఏదైతే కమిషనర్ గారు, మేయర్ గారు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి పంపియండి అని అడగడం కోసం మేము అడిగాం. ఒక్కసారి కూడా మాకు మైక్ ఇవ్వలేదు. అలాగే రీసెంట్గా మా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. కాండోలెన్సెస్ చెప్తాం, కాన్స్టిట్యుయెన్సీ కార్పొరేటర్గా ఆయన మాకు అవకాశం ఇచ్చారు. మేము కొత్తగా మాకు సిట్టింగ్ కార్పొరేషన్ కాదని మాకు అవకాశం ఇచ్చారు. మాకు కాండోలెన్సెస్ చెప్పే అవకాశం ఇవ్వమని నేను 10 సార్లు లేచి నుంచున్నా. కనీసం ఒక్కసారి కూడా ఆవిడ మా వైపు కూడా తిరిగి చూడకుండా మైక్ కూడా ఇవ్వకుండా ప్రవర్తించారు. మరి అంత దురుసు ప్రవర్తన ఎందుకో మాకు తెలియదు. గివ్ రెస్పెక్ట్ టు ద చైర్ అని పదే అరుస్తుంది. ఆ చైర్లో కూర్చున్నప్పుడు మేము ఒక్కటే అడుగుతున్నాం, ఆ చైర్లో కూర్చున్నప్పుడు మేయర్కి ప్రతి ఒక్కళ్ళు సమానం. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, బీజేపీ లాంటివి తేడాలు ఎందుకు చూపిస్తున్నారో మాకు తెలీదు. ఏకపక్షంగా ఆవిడ కాంగ్రెస్ వైపే ఉంటున్నారు. అధికారులు ఏదో వాళ్ళ చేతిలో ఉన్నట్టు అధికారుల మీద అరుస్తున్నారు, మీడియా వాళ్ళ మీద అరుస్తున్నారు. ఏదో బీజేపీ కార్పొరేటర్ ఏదో మీడియా పోడియం దగ్గరికి వెళ్ళారంట, వాళ్ళ మీద అరుస్తున్నారు. ఏదో మేము ఆమె కింద పనిచేసే పనుల్లాగా, సర్వెంట్స్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆవిడ పద్ధతి అనేది మార్చుకోవాలి, ఆవిడ మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి. ఇప్పుడు సభని కంట్రోల్ చేసే విధానం 190 ఇంతమంది స్పీకర్స్ ఉన్నారు. మేము శాసనసభలో చూస్తున్నాము, ఈవెన్ పార్లమెంట్లో చూస్తాం, కానీ ఇంతమంది స్పీకర్స్ ఉంటారు. కానీ ఇంత డిక్టేటర్ లాగా ఒక యాటిట్యూడ్ చూపించే స్పీకర్ని మాత్రం మేము ఎన్నాడూ చూడలేదు. ఈ జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మాకు ఇది సిగ్గుచేటు. మేము ఆవిడ మా పార్టీలో గెలిచి మేము ఆవిడ మేయర్ పదవిలో కూర్చుని మేమే సింహాసనం ఇచ్చి మేమే కిరీటం వేసుకొని మమ్మల్ని మేము తిట్టించుకుంటున్నట్టు ఉంది. అసలు మేము కూడా కార్పొరేటర్మే, మేము కూడా ప్రజల్లో గెలిచి వచ్చి కూర్చుని ప్రజా సమస్యలపైన మాట్లాడాలన్న ఉద్దేశంతో మేము వస్తున్నాము. ఆవిడ పదే ఏమంటుంది, మీకేం సబ్జెక్ట్ ఉంది, ఇది ఎక్స్ అఫిషియో మెంబర్స్. ఆవిడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఓటింగ్తోనే ఆవిడ పదవిలో కూర్చుందన్న విషయం ఆవిడ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఎమ్మెల్యేలు శాసనసభలో ఎమ్మెల్యే మాట్లాడతారు, ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు మాట్లాడతారని ఎమ్మెల్యేల మీద కూడా చాలా దురుసుగా మాట్లాడడం జరిగింది.
కార్పొరేటర్స్కి ఏదో సబ్జెక్ట్ తెలియనట్టు మీకేం సబ్జెక్ట్ ఉంది, మీరు మాట్లాడండి అని ఒక దళిత మహిళ ఒక కార్పొరేటర్ అని చూడకుండా నవ్వుకుంటూ, మీరు చూసుకున్నట్టయితే ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది అది కౌన్సిల్లో. కాబట్టి మీరు చూసుకుని ఉంటే ఆవిడ నవ్వుకుంటూ కన్ను కొట్టుకుంటూ, ఆవిడ బిహేవియర్ ఏంటో కూడా మాకు తెలియట్లేదు, నవ్వుకుంటూ నువ్వు మాట్లాడు సునీత అంటే ఏదో టాపిక్ తెలియనట్టు, ఏదో మాకు విషయం తెలియనట్టు, మాకేమీ సబ్జెక్ట్ లేదంట, ఎవరికి సబ్జెక్ట్ లేదు, మీరందరూ సబ్జెక్టులు నేర్చుకుని రారు, ఏమి రారు, మీకు ఎవరికి ఏం సబ్జెక్ట్ తెలియదు అని మాట్లాడుతుంది. నీకేం సబ్జెక్ట్ తెలుసు, మాకేం సబ్జెక్ట్ తెలుసో తెలియదో, నువ్వు మాకు అవకాశం ఇస్తే కదా తెలిసేది. మాకు సబ్జెక్ట్ లేకుండానే ప్రజల మధ్యలో మేము గెలిచి వచ్చామా? మేము కూడా ఒక్కొక్క డివిజన్లో 60,000 నుంచి 70,000 80,000 ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్క సమస్య పైన తెలుసుకునే మేము సబ్జెక్ట్తోనే మాట్లాడుతున్నాం. మేము ఈ రోజు మాట్లాడుతున్నాం. గత ఇన్ని 5 సంవత్సరాలుగా జరిగిన ఏదైతే కౌన్సిల్ సమావేశాలు జరిగినాయో ఒక్క సమస్య అయినా మీరు తీర్చగలిగారా? ఏ సమస్య నువ్వు తీర్చావు? ఎంతసేపు ఎజెండా అని మాట్లాడుతుంది. ఎజెండా మీద తీసుకొచ్చిన సమస్యలపైన ఏ సమస్యలపైన నువ్వు రియాక్ట్ అయ్యావు? అట్లీస్ట్ ఒక డివిజన్కి వచ్చి తిరిగిందా మేయర్? ఈ రోజు వరకు ఏ డివిజన్కి వచ్చి కూడా అధికారులతో తిరిగిన రోజులు లేవు. ఏ సమస్య పైన స్పందించింది లేదు. ఏ విషయమైన శానిటేషన్ తీసుకోండి, ఇంజనీరింగ్ సెక్షన్స్ తీసుకోండి, ఇప్పుడు వరకు గత 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన నువ్వు ఏ ఉద్దేశంతో మరి పార్టీ మారిందో కూడా మాకు తెలియదు. కానీ పార్టీ మారినప్పటి నుంచి ఏం జరుగుతుంది? 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏ పని జరుగుతుంది జిహెచ్ఎంసీలో? కనీసం స్ట్రీట్ లైట్స్ లేని సందర్భాలు కనిపిస్తున్నాయి మనకి. ఈరోజు జిహెచ్ఎంసీ ఎంత చీకటిగా ఉందంటే మనకి మ్యాక్సిమం నిధులు అనేది జిహెచ్ఎంసీ నుంచి వెళ్తాయి, కానీ జిహెచ్ఎంసీలో ఈరోజు స్ట్రీట్ లైట్స్ లేని రోడ్లు కనిపిస్తున్నాయి. స్ట్రీట్ లైట్స్ కోసం మేము పదే కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా కమిషనర్ చేతులు ఎత్తేసి మా దగ్గర లేదు, స్ట్రీట్ లైట్స్కి నిధులు లేవు అని చెప్తున్నారు. అంటే జిహెచ్ఎంసీలో నిధులు లేకుండా ఎక్కడ పోయినాయి? కేవలం పేపర్కి మాత్రమే ఆ బడ్జెట్లన్నీ పేపర్లో మాత్రమే చూపిస్తున్నారా? బడ్జెట్ అంతా ఎక్కడికి పోతుంది? ఈరోజు ఏదో నిన్న శుభవార్త చెప్తానని చెప్పి 2 కోట్ల బడ్జెట్ ఇస్తున్నానని చెప్పారు. ఆ 2 కోట్లు కూడా మళ్ళీ ఒక లింక్ ఏంటంటే ₹1 కోటి కార్పొరేటర్ చేతిలో, ₹1 కోటి ఇన్ఛార్జ్ మినిస్టర్ చేతుల మీద నుంచి వెళ్తాయంట. సరే, 2 కోట్లు ఇన్ని 2 సంవత్సరాల నుంచి లేని బడ్జెట్ ఈ 3 నెలల్లో ఏం చేయాలి? ఇప్పుడు మాకు 3 నెలల వ్యవధి ఉంది. 3 నెలల వ్యవధిలో 2 కోట్ల బడ్జెట్ ఏం సరిపోతుంది? 2 సంవత్సరాలుగా మీరు వచ్చి చూడండి, సిఆర్ఎంపీ రోడ్స్ చూడండి ఎట్లా ఉన్నాయి. కనీసం పాట్ హోల్స్ ఈరోజు ప్యాచ్ వర్క్ చేయలేని, ప్యాచ్ వర్క్స్ కూడా బడ్జెట్ లేదని చెప్పి ఏ ఇల్లు అడిగినా, వర్క్ ఇన్స్పెక్టర్ని అడిగినా, ఈ ఇల్లు అడిగినా లేదు, బడ్జెట్ లేదు, మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ పెట్టాలి, మళ్ళీ టెండర్ పెట్టాలి అని అంటున్నారు. అసలు స్ట్రీట్ లైట్స్ అడిగితే స్ట్రీట్ లైట్స్కి బడ్జెట్ లేదు, పాట్ హోల్స్ కనీసం ప్యాచ్ వర్క్స్, కొత్త రోడ్లు దేవుడు ఎరగండి, కనీసం పాట్ హోల్స్ కూడా బడ్జెట్ లేదని చెప్తున్నారు. కనీసం పార్క్స్ రెనోవేషన్స్ ఇస్తుంటే డిపార్ట్మెంట్లు మారిపోతాయి. డిపార్ట్మెంట్ అంతకుముందు సివిల్ వర్క్స్ అన్నీ కూడా సివిల్ ఇంజనీర్స్ చేశారు, ఈరోజు ఇప్పుడు పార్క్స్ అన్నీ కూడా యూబీడీ చేస్తుంది అని చెప్తున్నారు. అలానే మీరు చూసుకుని ఉంటే షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్స్ ఇప్పటి వరకు గత 2 సంవత్సరాలుగా 4 జోనల్ కమిషనర్స్ మారారు. డీసీలు మారిపోతున్నారు. ఎందుకు మారుతున్నారు? ఈవెన్ శానిటేషన్ వర్కర్స్ని ప్రతి ఒక్క 2 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము. శానిటేషన్ వర్కర్స్ కూడా మాకు అందుబాటులో లేకుండా అయిపోతుంది. ఎందుకు అంటే శానిటేషన్ వర్కర్స్కే ప్రతి ఒక్క పని, ఏ పని చేసినా శానిటేషన్, ప్రజాపాలన అప్లికేషన్ శానిటేషన్ వర్కర్స్ చేయాలి, దాని తర్వాత దాని ఎంక్వైరీ, దాని ఆన్లైన్ సిస్టమ్ శానిటేషన్ వర్కర్స్ చేయాలి. తర్వాత ఇది ఏదైతే కాస్ట్ ఇది చేశారో దాని గురించి కూడా శానిటేషన్ వర్కర్స్. ప్రతి ఒక్క దాంట్లో కింద స్థాయి నుంచి చూసుకుంటే పైన కమిషనర్ వరకు ప్రతి ఒక్క అప్లికేషన్స్తోనే టైం అయిపోయింది గత 2 సంవత్సరాలుగా. ఏ అధికారి మాకు అందుబాటులో లేదు. ప్రజాపాలన అప్లికేషన్స్ అంటారు, తర్వాత ఇంద్రమ్మ ఇల్లు అంటారు, దాన్ని వెరిఫికేషన్ అంటారు, దాని తర్వాత కులగన్న సర్వే అంటారు. ఇలా మేము కూడా చేసాం కులగన్న సర్వే. ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు కులగన్న సర్వే చేస్తారు, కానీ ఒక్క రోజులో కేసీఆర్ గారు ఫినిష్ చేశారు. మొత్తం స్టేట్ అంతా కూడా ఒక్క రోజులో కులగన్న సర్వే చేస్తారు. దానికోసం 41 days టైం వేస్ట్ చేశారు. చిన్న స్థాయి అధికారి నుంచి, చిన్న స్థాయి ఎంప్లాయీ నుంచి పై స్థాయి అధికారి వరకు మాకు అందుబాటులో లేరు. మేము ఏమైనా అడిగితే మాకు బడ్జెట్ లేదు, ఏమైనా కనీసం రిప్రజెంటేషన్స్ పెడుతుంటే వాటికి రిటర్న్ వచ్చేస్తాయి. మాకు గ్రేవ్ యార్డ్ కావాలని 2 సంవత్సరాలుగా నా డివిజన్, వెంగళరావు డివిజన్లో రిప్రజెంటేషన్స్ పెడుతూనే ఉన్నారు, దానికి రిటర్న్ పంపిస్తూనే ఉన్నారు. అసలు పనుల గురించి మాట్లాడదాము, పెండింగ్ వర్క్స్ని పూర్తి చేయండి అని అడుగుదామని చెప్పి జిహెచ్ఎంసీ కౌన్సిల్లోకి వస్తే జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ఇది ఆవిడ ప్రవర్తన. మేము మేయర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, దయచేసి మీరు అందరినీ సమానంగా చూడండి. ప్రతి ఒక్క కార్పొరేటర్ సమానమే. మేము కూడా ప్రజల్లో గెలిచే వచ్చాం, మాకు కూడా అన్ని సబ్జెక్టులు తెలుసు. ఆవిడ ఒక్కదానికి మీ ఒక్కరికే సబ్జెక్ట్ తెలుసు అని మీరు అనుకోకండి, ప్రతి ఒక్క కార్పొరేటర్కి సబ్జెక్ట్ తెలుసు. అలాగే ఈ అవహేళన ఏదైతే చేస్తున్నారో, అందరి ముందు నవ్వడాలు, లేకపోతే ఇలా కొంచెం డిఫరెంట్ యాటిట్యూడ్ బిహేవియర్ చూపిస్తున్నారో అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. మీరేం డిక్టేటర్ కాదు, మీరు కూడా మాతో పాటు తోటి కార్పొరేటర్ అని చెప్పి మీరు మర్చిపోవద్దని ఈ సందర్భంగా ఆవిడకి మరోసారి గుర్తు చేస్తూ, దయచేసి ఏదైతే ఉందో రాబోయే కౌన్సిల్ సమావేశం ఏదైతే పెట్టాలన్నారో ఆవిడ జనవరిలో పెడతా అన్నారో, కనీసం అప్పటికైనా ఈ నెల రోజులైనా కనీసం అందరికీ అవైలబుల్లో ఉండి అన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలుసుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.